ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ డే. ఈరోజు అనగా జూన్ 4వ తేదీ 2024. ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి వైసీపీ, రెండు జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కూటమి, అండ్ ఇంకోటి ఉంది కాంగ్రెస్ ఉంది. ఇది చూసుకోకపోతే ఈరోజు మనం చూస్తున్నది ఎన్టీవీలో న్యూస్ ద్వారా చూస్తున్నది లీడింగ్. ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే, మనం తెలుసుకోబోయేది లీడింగ్ అంటే ఏం లేదండి. ఒక నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారో, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఫస్ట్ రౌండ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేది లీడింగ్ చూపిస్తారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అట్లా 20 ఎన్నో ఉంటాయి. ఆ లీడింగ్ ప్రకారం, ఆ రౌండ్స్ ప్రకారం లీడింగ్ చూపిస్తారు. ప్రజెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలోని లీడింగ్ చెప్తారు. ఫస్ట్ మనకి ఫస్ట్ లీడింగ్లో ఉన్నది టీడీపీ 67 సీట్లు లీడింగ్లో ఉంది. అంటే 67 మంది అభ్యర్థులు లీడింగ్ ఓట్లలో ఉన్నారని. తర్వాత స్థానంలో వైసీపీ ఉంది, 12 సీట్లు వైసీపీ స్థానంలో ఉంది. తర్వాత జనసేన చూసుకోకపోతే జనసేన 11 సీట్లు లీడింగ్లో ఉంది. తర్వాత బీజేపీ 4 సీట్ల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీ బాగా వచ్చినట్లే. బీజేపీ సీట్లు కూడా 4 సీట్లు వచ్చినాయి. చూసుకోకపోతే ఇవన్నీ చూసుకొని లీడింగ్ అంటే అభ్యర్థులు గెలవడం కాదు, ఆఫ్టర్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత గెలుపోవటంలో తెలుస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లీడింగ్ అనేది మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు చూసుకోకపోతే మళ్ళీ పెరిగింది చూడండి. జనసేన 13 అయింది, ఓకే, 68 అయింది. వైసీపీ 12 వచ్చింది, ఓకే. దీని ప్రకారం చూసుకుంటే ఇలా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభ్యర్థులు ఎవరు గెలుస్తారా, ఎవరు ఏం కథ అనేది టెన్షన్గా ఉధృతంగా ఉంది. ఇలాంటి చూసుకోకపోతే సాయంత్రం 3-2 ఆ టైంలో మనకి రిజల్ట్స్ మనకు తెలిసే పరిస్థితి ఉంది. ఫస్ట్ రిజల్ట్స్ ఉరవకొండ వస్తుందని, ఇక్కడ మనకి రౌండ్స్ తక్కువ ఉన్నాయని ఉరవకొండ వస్తుందని మనకు తెలుస్తుంది. ఉరవకొండ ఫస్ట్ రిజల్ట్స్ తెలుస్తుంది. తర్వాత మీరు అందుబాటులో ఉండండి, ప్రతి ఒక్కటి నేను చెప్తాను, ఓకే.